చాలా ముందు ఉంది. అందుకని ప్రత్యేకించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అమరావతి వేదిక నుంచి కూడా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్న, కర్ణాటకలో ఉన్న, తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం, మన రాజధాని నుంచి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంక్రాంతి మీకు ఇది క్రాంతి, మార్పుతో కూడిన, విప్లవంతో కూడిన సంక్రాంతి. ఇది మీ అందరికీ వెలుగులు నింపాలని, కాంతితో పాటు క్రాంతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్. ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి.